నా పేరు మిద్దె రవి. నేను నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజ్పేట్ మండల్ గొరిటా గ్రామం నుంచి వచ్చిన. రీసెంట్గా నా పైన ఒక కేసు అంటే ఎఫ్ఐఆర్ కాలేదు, బట్ కంప్లైంట్ అయితే తీసుకున్నారు. నా బాధ ఏంటంటే నేను అక్కడ ఉన్న అధికారికి ఏమని అడిగినా, సార్ మీరు నాకు కాల్ చేసిండ్రు కదా డిపార్ట్మెంట్ పరంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే తప్పు చేసిన అంటున్నారో కంప్లైంట్ తీసుకున్నారో దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ అడిగినరా అనే విషయాన్ని నేను వాళ్ళని అడగడం జరిగింది. అంటేనంటే అక్కడ ఉన్న అధికారి చెప్పడం ఏంటంటే, మేము అవన్నీ చూడలేదు, అవన్నీ మేము వినలేదు, జస్ట్ అవతలలో ఒక కంప్లైంట్ అనేది ఇచ్చిండ్రు కాబట్టి వాటి పరంగా నేను మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేనేమంటున్నాను సార్ అంటే, ఓకే ఇవాళ నేను తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే చేసి ఉండకపోవచ్చు, తప్పులా వక్రీకరించవచ్చు. డిపార్ట్మెంట్కు నా రిక్వెస్ట్, ఒక సాధారణ పౌరుడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, అది ఏదైనా కూడా కేసు వచ్చినప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేయాలన్నదే నా ఆలోచన. ఎందుకంటే దాదాపుగా ఒక సాధారణ సామాన్యులు చదువుకొని అంటే 20 ఏళ్ళు కష్టపడి చదువుకున్న తర్వాత బయటికి వచ్చేది ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ చేద్దామని, లేదంటే వేరే వేరే ప్రొఫెషన్స్కి వెళ్దామని ఉంటుంది. ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళాలన్నా కూడా మన మీద ఏమైనా కేసు ఉందా అనేది చూస్తారు. అంటే ఇక్కడ హయ్యర్ అథారిటీ డిపార్ట్మెంటే అవుతుంది కాబట్టి మీ దాకా ఏమైనా కేసెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, అది నిజమా కాదా, ఫాల్స్ కేసా అన్నది ఎంక్వైరీ చేయండి. ఫైనలైజ్ ఏం చేస్తున్నారు, ఒక గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్ ఫైనల్గా అది తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, సర్పంచ్ ఏది చెప్తే అదే ఫిక్స్ అవుతున్నారు. ఇప్పుడు సర్పంచే ఒక సాధారణ పౌరునికి సపోర్ట్ చేయకపోవచ్చు. సపోర్ట్ చేయనప్పుడు సాధారణ పౌరుడు గ్రామాన్ని దాటి బయటికి వెళ్ళలేడు. ఎందుకంటే ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడుతున్నా అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఇక్కడ దాకా రాగలుగుతున్నా. నాకన్నా దారుణమైన పరిస్థితుల్లో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి చెప్పలేరు. సర్పంచ్ ఏం చెప్తాడు, ఆ అబ్బాయి తప్పు చేయకపోయినా, లేదంటే ప్రజలు అక్కడ తప్పు చేయకపోయినా ఆ సర్పంచ్ కావచ్చు, మిగతా అధికారులకు అంటే పాలక వర్గానికి ఆ వ్యక్తులు నచ్చినప్పుడు ఆ అబ్బాయి తప్పు చేసినానో, ఆ వ్యక్తి తప్పు చేసినాను సింపుల్గా చెప్పేస్తారు. చెప్పేసినమ్మడే అక్కడ ఉన్న అధికారులు దాన్ని డైరెక్ట్గా కేసు చేయడం కానీ, లేదంటే దాన్ని డైరెక్ట్ కోర్టుకు పంపించడం కానీ ఇలాంటివి చేయకుండా రిక్వెస్ట్ ఏంటంటే వితౌట్ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేయొద్దు అన్నదే నా రిక్వెస్ట్. గ్రామ స్థాయిలో కావచ్చు, బయట కావచ్చు, చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. డిపార్ట్మెంట్కు నేను మళ్ళీ హైయర్ అథారిటీకి ఒక సాధారణ పౌరుడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేయండి సార్. ఇంకో విషయం ఏంటంటే పొలిటీషియన్స్ మాట అసలు వినొద్దు అన్నదే ప్రాపర్ రిక్వెస్ట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ కంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. డిపార్ట్మెంట్ అన్నది చాలా పెద్ద గొప్ప పొజిషన్ కాబట్టి డిపార్ట్మెంటు పొలిటీషియన్స్ని ఆధీనంలోకి తీసుకోవాలి, కానీ పొలిటీషియన్స్ డిపార్ట్మెంట్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది. ఓ పొలిటీషియన్ చెప్తే అవతలున్న వ్యక్తి అంటే ఒక ఎమ్మెల్యే చెప్తే సాధారణమైన వ్యక్తుల మీద కేసులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం సమాజం ఉంది. అందుట్లో చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఒక మంచి దారిన వెళ్ళాలి అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే నిజం అయితేనే తీసుకోండి. లేదంటే ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా వరకు పోలీసులు లంచం ఇస్తే కామన్ థింగ్, లంచం ఇస్తే వదిలేస్తారు, లంచం ఇస్తే ప్రతిదీ చేసేస్తారు. అంత చులకన భావం అయిపోయింది సార్. నా రిక్వెస్ట్ మళ్ళీ ఏంటంటే ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకోకూడదు. నేను నిన్న ఏదైతే నాగర్ కర్నూల్లో ఫ్లెక్సీ పట్టుకొని షర్టు తీసేసి నిరసన తెలిపే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వితౌట్ ఎంక్వైరీ ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు. లాస్ట్ టైం ఒక ఎఫ్ఐఆర్ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఇట్లా ఎవరు చెప్పినా కూడా కేసెస్ చేసుకుంటా పోతే సాధారణమైన జనాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. నేను ఒక్కరిని ధర్నా చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలియాలి అన్న ఆలోచనతోనే నేను నాగర్ కర్నూలు జిల్లాలో షర్ట్ తీసేసి బ్యానర్ పట్టుకొని రాజకీయ నాయకులకు అండగా సామాన్యులని బలి తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పి నేను నిరసన తెలపడం జరిగింది. కాబట్టి హైయర్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నా రిక్వెస్ట్ నేనేం చెప్తున్నాను అంటే వీలైనంత వరకు ప్రతిదీ ప్రాపర్గా ఉంటేనే ఫైనలైజ్గా, గ్రామ స్థాయిలో అయితే సర్పంచులు ఫైనలైజ్ కాదు, ఆ పై స్థాయిలో ఎమ్మెల్యేలు ఫైనలైజ్ కాదు, సామాన్యులు ఫైనలైజ్. సామాన్యులు చెప్పిన వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేసెస్ తీసుకోవాలన్నది రిక్వెస్ట్. వీలైనంత వరకు మీడియా వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తే నేను గ్రామ స్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, పోలీసులు చేసే కొన్ని విషయాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో నేను గ్రామ స్థాయిలో మీకు ప్రూవ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇవాళ ఉదయం కూడా నేను ఏదైతే నిరసన తెలిపినో ఇవాళ ఉదయం కూడా పక్క గ్రామం నుంచే ఒక వ్యక్తి కాల్ చేసిండు, పలానా ఎమ్మెల్యే క్యాండిడేట్ జస్ట్ ఫోన్ చేసి గిట్లా కేసు పలానా వ్యక్తిది తీసుకో, అవతలున్న వ్యక్తిది వదిలే అని చెప్తే అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి పైన కేసు చేసారు.
అసలు మంచిది చెడేది రైట్ ఆర్ రాంగ్ అని చూడకుండా కేసెస్ చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. పోలీస్ అధికారులు రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల నుంచి మీరు లంచాలు అనుకుంటున్న నన్ను తప్పు పట్టినా పర్లేదు, లంచాలు తీసుకొని వేరే వాళ్ళ మీద కేసులు చేస్తే అవే డబ్బులతో మీ పిల్లల్ని చదివించి విదేశాలకు పంపించినా కూడా వాళ్ళు చెడదారినే వెళ్ళొచ్చు. ఇవి మంచి అంటే మంచి ప్రాసెస్ అయితే కాదు. ఇతరులున్న యూత్ని కానీ ప్రజల జీవితాలను నాశనం చేసి అక్కడ మీ ఫ్యామిలీస్కి ఆ డబ్బుల్ని పంపించడం, ఆ డబ్బుతో ఏదో విలాసాలకు ఉపయోగించడం, భవిష్యత్తుని మార్చుకోవాలనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. హయ్యర్ అథారిటీ సిపి సజ్జనార్ సార్ కావచ్చు, మిగతా ఎవరైతే అధికారులు ఉంటారో వారి దాకా ఒక సామాన్య యువకుని బాధ అక్కడ దాకా వెళ్తుంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ దాకా వచ్చి తప్పులు మాట్లాడొచ్చు, ఇంకేదన్నా తప్పుగా అనిండొచ్చు. అది ఏదైనా కూడా నా గోస అంటే నా బాధ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తప్పుగా తీసుకున్నా పర్లేదు, బట్ విషయం ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆలోచనతోనే నేను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చిన. మిగతా మీడియా వాళ్ళు కూడా మా నాగర్ కర్నూలు జిల్లాకు వస్తే నేను ప్రాపర్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇవాళ నేను కొన్ని కరెక్ట్ మాట్లాడకపోయినొచ్చు. గ్రామ స్థాయిలో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ కేసెస్ ఉన్నాయి, ఎంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయి. మా ఊర్లోనే ఎంతమంది ఆర్మీకి పోయే అబ్బాయిని కూడా వాళ్ళ పక్కింటి అన్న తప్పుడు కేసు పెడితే తీసుకున్నారు. ఆ అబ్బాయి ఆర్మీకి వెళ్లకుండా అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత వరకు మాకు మీడియా సపోర్ట్ చేస్తే చాలా విషయాల్ని మేము సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాం. మళ్ళీ రిక్వెస్ట్, వితౌట్ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేయొద్దు. పోలీస్ అధికారులు మీరు తప్పుగా తీసుకున్నా అది వాటెవర్ నాకు ఏదైనా కూడా వాటెవర్ ఏమైనా కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన. పోలీస్ అధికారులు దీన్ని సానుకూలంగా తీసుకొని నేను ఏదైతే చెప్తున్నానో అది సానుకూలంగా తీసుకొని రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మీడియా మిత్రులు ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తే నేను గ్రామ స్థాయిలో ఎంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయో కూడా నేను మీడియాకే చూపిస్తాను విత్ ఆధారాలతో అనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.